హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఇన్‌స్టంట్‌గా కప్పు అటుకులతో అప్పటికప్పుడు ఈజీగా మినపప్పు లేకుండా ఇడ్లీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఇడ్లీలైతే సాఫ్ట్‌గా, స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అటుకులతో ఎక్కువగా పూహ, ఇంకా మిక్చర్ అలా చేస్తారు. అలా చేయకుండా ఒక్కసారి ఇడ్లీలు చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత మృదువుగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. ఉదయం పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చండి. 5-10 నిమిషాల్లో. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత మృదువుగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే అటుకులతో ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు అటుకులను ఇలా బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకులను మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ టైం అవసరం ఉండదు. లేకుంటే టైం లేకపోయినా నేను మిక్స్ చేసుకున్న వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇక్కడ మనం మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల సన్నటి ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇలా సన్నటి రవ్వ తీసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు అటుకులు కూడా బాగా నానాయి. మనము ఇలా రవ్వ కూడా బాగా నానిందండి. ఇప్పుడు చూడండి అటుకులైతే వాటర్ని ఇలా అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, దాన్ని కూడా వాటర్ మొత్తం తీసేసి ఇలా వాటర్ లేకుండా పిండేసి తీసుకోవాలి. అటుకుల మిశ్రమంలో వేసుకోవాలండి ఈ రవ్వను కూడా మనము. ఇక్కడ నాకు బౌల్ చిన్నగా అయిందండి, అందుకే వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ మనకు ఇడ్లీ ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలండి. ముందైతే రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే బ్యాటర్ మనకు పల్చగా అయిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి. ఎక్కడిక్కడ మనకు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సుమారుగా అయితే మనకు 1 కప్పు దాకా వాటర్ పడతాయండి. ఒకసారి మీకు ఎక్కువ పడితే కూడా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ మొత్తం 1 కప్పు దాకా వాటర్ పడాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తారు చూడండి. ఇలా కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. మొత్తం నాకు 1 కప్పు వాటర్ పడిందండి. బ్యాటర్ మరీ పల్చగా ఉండొద్దండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా మంచిగా యాక్టివేట్ అవ్వడానికి దీనిపైన 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల సోడా మంచిగా యాక్టివ్ అయ్యి మనకు ఇడ్లీలు అయితే చాలా మృదువుగా వస్తాయండి. ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇలా మనం ఈనో అయినా వంట సోడా అయినా వేసుకొని ఇడ్లీలు వేసుకుంటే చాలా స్పాంజ్గా వస్తాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇడ్లీకి అయితే పిండి రెడీ అయిపోయిందండి. చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలండి. ఇక నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకోవాలండి. నేనైతే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక వాటర్ గ్లాస్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలండి.
చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అంత సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. రెగ్యులర్గా మనం మినపప్పుతో చేసిన ఇడ్లీల కంటే కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ అటుకుల ఇడ్లీలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా మనము వాటర్ని ఉడికించుకున్నాం కదండి, ఇడ్లీ కుక్కర్లో ఈ ప్లేట్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి నేను ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు బాగా ఉడికాయండి. ఇలా మనము వేలు పెట్టి చూస్తే తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ ప్లేట్ని పక్కకు దించుకొని మనం కాస్త చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి. వేడి మీద తీస్తే మనకు ఇడ్లీలు అనేవి విరిగిపోతాయండి. కాస్త నాకు వేడిగానే ఉన్నాయి, పిల్లలు అడుగుతున్నారని నేను వెంటనే తీస్తున్నానండి. అందుకే ఇడ్లీలు కాస్త సరిగా రావు. కాస్త చల్లారిన తర్వాత తీస్తే మంచిగా వస్తాయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అటుకులతో చేసుకునే ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇడ్లీ తుంచితేనే తెలుస్తాయి ఎంత మృదువుగా వచ్చినాయి. చట్నీ కాంబినేషన్ అయితే భలే ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.